ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి దయ కొరకు, దేవుడి కృప కొరకు మనం ఎంతగా ఎదురు చూస్తామో అంతగా దేవుడు తన సహాయం మనకు అందిస్తాడు. ఇక్కడ 94వ కీర్తన 18వ వచనం గమనించి చూస్తే వ్రాయబడిన మాటను చూద్దాం. నా కాళ్ళు జారెనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. భక్తుడు అంటున్నాడు, నా కాళ్ళు జారెనని నేను అనుకునగా నీ కృప నన్ను మళ్ళీ బలపరుస్తుంది. ఈ జారుడు అనేది మన జీవితాల్లో తరచుగా ఎదుర్కొంటుంటాం. విశ్వాసంలో జారిపోతాం, నీతిలో జారిపోతాం, ఇచ్చిన మాట తప్పిపోయి జారిపోయే పరిస్థితి. ఎన్నో మార్లు ఈ జారుడు అనేది మన జీవితాల్లో మన ఆత్మీయతను దెబ్బతీయడానికి అపవాది వాడేటువంటి ఒక పెద్ద అవకాశంగా మార్చబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు కూడా అంటున్నాడు, మరి తను ఏ విషయంలో జారిపోయాడో తెలియదు, ఏ విషయంలో తన ఉనికిని కోల్పోయాడో తెలియదు, ఏ విషయంలో తన విశ్వాసాన్ని, తన నీతిని కోల్పోయాడో తెలియదు, కానీ నా కాలు జారింది, ఇక నేను లేవలేను, ఇక పాతాళంలో పడిపోయాను అనుకున్నప్పుడట నీ కృప, ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి, ఏమంటున్నాడంటే యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా కాలు జారింది, ఇక నేను పడిపోయాను, ఇక నశించిపోయాను అని అనుకున్నప్పుడు నీ కృప నన్ను బలపరుస్తుంది దేవా అంటున్నాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, నా కాలు జారింది అనుకుంటే ఇక ఈ పరిస్థితిలో నేను కోలుకోలేను, నేను అనుకోని తప్పిదాలు చేశాను, నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కావచ్చు, నేను ఆ రోజు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే బాగుండొచ్చు అనే ఆలోచనలో మనం జారిపోతున్నప్పుడట దేవుడు తన కృపతో హత్తుకుంటాడట. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అంటాడు, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయని దేవుడు మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ జారిపోయే పరిస్థితులలో ఉన్నావా, జారిపోయావా? లూకా 19:10లో కూడా వ్రాయబడిన మాట, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నశించిపోయినా సరే మళ్ళీ రక్షించడానికి దేవుడు సమర్థుడు. నీ అవకాశాలన్నీ పూర్తిగా ముగిసిపోయినా, నీకున్న ఆశలన్నీ కొట్టుకుని పోయినా, అన్ని సమస్యపోయినా కానీ మళ్ళీ నేను నూతన పరుస్తానని దేవుడు మాట్లాడతాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో కూడా 37వ అధ్యాయంలో కూడా దేవుడు ఇక్కడ ప్రవక్తతో మాట్లాడుతూ ఎంతో చక్కని మాటలు మాట్లాడారంటే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం ఏమంటున్నారంటే 11వ వచనము, అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించినవి, వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమైను, మనం నాశనమైపోతేమి అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచుదును, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలో తోడుకొని వచ్చుదును. నా ప్రజలారా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అప్పుడు నేను దేవుడనైనా మీరు తెలుసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనము జారిపోయే పరిస్థితులలో మన విశ్వాసంలో నుండి, మనకున్నటువంటి నీతిలో నుండి తప్పిపోయినప్పుడు కూడా ఆయన కృపలో మనల్ని బలపరుస్తారు. మన ఆశ విఫలమైపోయింది, ఇక నశించిపోతాం అనుకున్నప్పుడు కూడా, అంటే పూర్తిగా మూసుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ వాటిని నేను తెరిచి నేను మిమ్మల్ని విస్తరింపజేస్తానంటున్నాడు. ఈరోజు జారిపోయావా? నిబంధన విషయంలో, నీతి విషయంలో, విశ్వాస విషయంలో జారిపోయావా? ఈ జారుడు కొన్ని మార్లు మనల్ని విశ్వాసంలో నుండి తొలగించాలని చూస్తుంది, కానీ దేవుడు కృపచేత మళ్ళీ మనం బలం తెచ్చుకున్నాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడి మహిమను నువ్వు కమ్ముకుంటుంది, దేవుడి ప్రభావం చేత మళ్ళీ నూతన పరచబడబోతున్నావు, మళ్ళీ కృత జీవితము, కృత ఆశలు, కృత ఆశీర్వాదము, నూతనమైన ప్రణాళిక దేవుడు నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. నమ్మదా మీ మాటని? నీ కాలు జారిందా? దేవుని కృప మళ్ళీ బలపరచబోతుంది. ప్రార్థించుకుందాం. కృపగల దేవా, సర్వోన్నత శక్తిమంతుడా, ఈ జారుడు కొన్ని మార్లు దెబ్బతీస్తుందయ్యా, అయినను నీ కృప బలపరుస్తుంది. కాబట్టి నీ వైపు చూచే శక్తిని, విశ్వాసాన్ని వీరు ఈరోజు 0 లెవెల్కి వెళ్ళిపోయినా మరలా నూతన పరచబడదురు గాక, మరలా గొప్ప కార్యాలు జరుగును గాక, ఆర్థికంగా, ఆత్మీయంగా యేసు నామములో బలము కలుగును గాక. నా దేవా, మీ రెక్కల నిడుల ఆశ్రయం కలిగించి వీరిని మరలా బలపరిచి మీ సాక్షులుగా మార్చుకోమని, వీరి శ్రమను సాక్ష్యంగా మార్చమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కాలు జారినట్టుగా ఉందా? ఆయన కృప చాలు మళ్ళీ మీరు గెలవడానికి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.